తెలంగాణ గుండెల్లో మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి పురుడు పోసినటువంటి వ్యక్తి, మాజీ సీఎం మాజీ పీఎంకు భారత రత్న ఇవ్వాలనేటువంటి తీర్మానం. అయితే నిన్న మన్మోహన్ సింగ్ గారికి సంతాప తీర్మానం ప్రకటిస్తున్న వేళ ఒకవైపు బీజేపీ కానీ ఇంకొక వైపు బీఆర్ఎస్ కానీ ఈరోజు పీవీ ప్రస్తావన తీసుకురావడం కొంత ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసుకురావడంలో తప్పలేదు, కానీ సందర్భం అది కాదు కదా. ఈరోజు సంతాప తీర్మానం, అది మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా సంతాప తీర్మానం. కానీ ఈరోజు మన్మోహన్ సింగ్ని అవమానపరిచే విధంగా ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరును ఈరోజు ప్రజలు హర్షించడం లేదు. ప్రజలు ఈరోజు చీదరించుకుంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. అయితే ఇక్కడ సరే పీవీ గారికి జరిగినటువంటి అన్యాయం కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయం కావచ్చు, ఇంకా వేరే వేరే విషయాలు కావచ్చు, అవి పలు వేదికల మీద ప్రస్తావించడానికి చాలా స్కోప్ ఉంది. కానీ ఈరోజు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానంలో పీవీ గారిని బలవంతంగా తీసుకొచ్చేసి ఈరోజు మన్మోహన్ సింగ్ గారిని అవమానపరిచే విధంగా ఉన్నాయని చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను మిత్రులారా. ఇది ప్రతిపక్షాలకు ఎంత 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 కూడా తగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన్మోహన్ సింగ్ గారు మనం ఎందుకు గౌరవించాలి, మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణకు ఉన్నటువంటి బంధం ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా మన్మోహన్ సింగ్ గారి చొరవ ఈరోజు తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. ఈరోజు సోనియా గాంధీ కానీ, సుష్మా స్వరాజ్ కానీ, మీరా కుమారి కానీ, మన్మోహన్ సింగ్ కానీ, లేదంటే కేసీఆర్ కానీ, లేదంటే తెలంగాణ ఉద్యమకారులు, ఇలా చాలా రకాల అంశాలు ఉంటాయి. వీళ్ళెవరిని కూడా తెలంగాణ సమాజం మర్చిపోదు అనే విషయం గుర్తు. ఇప్పటికి కూడా కేసీఆర్ని తెలంగాణ సమాజం మర్చిపోదు. కేసీఆర్కి ఇచ్చేటువంటి విలువ ఇస్తుంది. ఆయన ఎన్ని అరాచకాలు అక్రమాలు తప్పులు చేసినప్పుడు కూడా తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది కేసీఆర్ని. అదేవిధంగా సోనియా గాంధీని గుండెలో పెట్టుకుంటుంది, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని గుండెలో పెట్టుకుంటుంది, అదేవిధంగా మీరా కుమారి గారిని గుండెలో పెట్టుకుంటుంది, అదేవిధంగా ఈ ప్రక్రియలో కీలక భూమిక పోషించినటువంటి మన్మోహన్ సింగ్ గారి పాత్రని కూడా ఈరోజు తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. సో అలాంటి తరుణంలో, అలాంటి ఆయనకు ఒక ఘన నివాళి అర్పించేటువంటి తరుణంలో, సంతాప తీర్మానం చేసేటువంటి తరుణంలో ఈరోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈరోజు పీవీ పేరును తీసుకురావడం మంచి పద్ధతి కాదు. సో పలు వేదికలు ఉన్నాయి, ఆ పలు వేదికల మీద కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేట ప్రయత్నం చేయాలి, తప్పేమీ లేదు. నేనేం పీవీ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడాను, కానీ అక్కడ సభలో మన్మోహన్ సింగ్ గారి సభలో అలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. సో ఆయన తెలంగాణ ఆత్మబంధు, ఎస్ ఆబ్వియస్లీ తెలంగాణ ఆత్మబంధు అనేటువంటి విషయంలో మనం ఎట్టి పరిస్థితులను వదలొద్దు. ఇంకొకటి, ఇక్కడ ఎవరైతే మనము ఆయన యొక్క నిలువుటెద్దు విగ్రహాన్ని మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పెట్టాలని చెప్పేసి నిన్న అసెంబ్లీ తీర్మానం చేసిందో, రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారో, ఆ యొక్క విగ్రహావిష్కరణకు ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారికి సతీమణి కానీ వాళ్ళ కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. ఖచ్చితంగా పిలిస్తే ఒక గౌరవం ఇచ్చినట్లయితే మనం కూడా. సో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నీతి నిజాయితీకి మారుపేరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహం ఏర్పాటు, ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం చూస్తా ఉన్నాం. అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి సభ ఏకగ్రీవ ఆమోదం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త అంటూ కేటీఆర్ మాట్లాడే విషయం చూస్తా ఉన్నాం. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ పాత్ర కీలకం అంటూ కూనంనేని చూస్తా ఉన్నాం. రుణమాఫీ స్కీమ్కు మన్మోహన్ స్ఫూర్తి ప్రదాత అంటూ డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడే విషయం చూస్తా ఉన్నాం. మన్మోహన్ సేవలను దేశ ప్రజలు మర్చిపోలేరు అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన విషయాలు చూస్తా ఉన్నాం. రాష్ట్రానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పురుడు పోసారని, ఆయనను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మరణం వారి కుటుంబానికి కాదు, దేశంలోని నిరుద్యోగ యువతకు సైతం తీరని లోటుని విచారం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ స్పెషల్ సెషన్ సందర్భంగా మన్మోహన్ కు సంతాపం తెలిపేటువంటి తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మాజీ ప్రధానికి భారతరత్న ఇవ్వాలని సభ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మన్మోహన్ అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందారని, దేశానికి ఎన్నో రంగాల్లో సేవలు అందించారని కొనియాడారు. ప్రధానమంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, యూజీసీ చైర్మన్గా వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించారని గుర్తు చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు
రూపశిల్పి అని కీర్తించారు. 1991 నుంచి 96 మధ్య కేంద్ర ఆర్థిక వ్యవస్థను సరళీకరించి దిశను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేశారని వివరించారు. సో ఇలాంటివి చాలా రకాల ఈరోజు భారతదేశం సుస్థిరంగా ఉంది అంటే ఆనాడు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం కారణం అని చెప్పొచ్చు. దేశానికి ఎంతోమంది ప్రధానులు వచ్చారు పోయారు, కానీ దేశాన్ని ఆర్థికంగా సుస్థిరంగా ప్రపంచ పటంలో నిలబెట్టింది ఈరోజు పివి నరసింహారావు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ అని బలంగా మనమైతే చెప్పొచ్చు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.